ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ప్రస్తుతం అందుబాటు ఉన్నారు సర్పంచ్ గా ఎన్నికైనా అలాగే ఉప సర్పంచ్ గా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బోధ్ నియోజకవర్గం సంబంధించింది. సార్ నమస్తే. నమస్తే అండి. పేరు జాదవ్ విజయ్ కుమార్ అండి. నేను వాగ్దరి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైనందుకు చాలా కృతజ్ఞగా అనుకుంటున్నాను. అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అండి. ఆయన ఆధ్వర్యంలో నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా పార్టీకి నా సొంత కృషితో పాటు తర్వాత నా గ్రామ ప్రజలు వాళ్ళు నా పైన ఇచ్చిన నమ్మకము దానిని నేను నిలబెట్టాలని కోరుకుంటూ నా జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు అక్కడ చూసుకుంటే బోధ్ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అక్కడ. ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో జరిగిందండి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరగట్లేదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కాబట్టి ఏంటంటే ప్రభుత్వం సరి అయిన అవకాశాలు ఇంతకుముందు ఇవ్వలేదు. ఇప్పుడైతే మేము బీఆర్ఎస్ తరపు నుంచి గెలవడం జరిగింది. మా వంతు కృషి చేసి మా గ్రామ అభివృద్ధిని నేను చేయాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఓట్ల సమయంలో కానీ పోలింగ్ సమయంలో కానీ అక్కడ ఎలాంటి వాతావరణం చోటు చేసుకునింది అసలు అక్కడ? అలా ఏందిలేండి, మా ఊర్లో చాలా మంచిగానే ఉంది. మా వీరు అంతా కలిసిమెలిసి నన్ను గెలిపించడం జరిగింది ఐక్యతతో. నా మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఏం చేయలేదు, మీకు ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి ఏం జరగలేదు? నాకు అలాంటి ఏం చేయలేదండి. ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తి. యాక్చువల్గా నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్. నేను ఏదో విధంగా నేను పబ్లిక్కి సేవ చేయాలా, కనీసం ఈ విధంగా అయినా చేయాలని, నా కన్న ఊరుని నేను ఏ విధంగా అయినా అభివృద్ధి చేసి నా ప్రజలని నా మీద ఉన్న విశ్వాసంతో వాళ్ళని నేను నిలబెట్టాలనుకుంటున్నాను.